ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎంపై ఈడీ కేసులో సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు విడుదల. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శుక్రవారం కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అంశంలో పలు అంశాలను, సెక్షన్లను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అలాగే అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ 90 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్నారని, కేజ్రీవాల్ను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయన సీఎంగా కొనసాగాలా లేదా అన్నది ఆయన నిర్ణయానికే వదిలేసింది. ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉండనున్నారు. సిబిఐ కేసులో ఈ నెల 17న విచారణ కొనసాగనుంది. కాగా ఇప్పట్లో జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల అసాధ్యమని తెలుస్తుంది. అయితే ఇదంతా ఇలా ఉంటే ఢిల్లీ సీఎంకి కేజ్రీవాల్కి మాత్రం కొంచెం భారీ ఊరట కలిగిందని చెప్పవచ్చు. ఈడీ కేసులో సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.